ఎవరు అధ్యక్షుడైతే బాగుంటుంది. ఇప్పుడు రామచంద్రరావు పేరు వినబడుతున్నది. మరి ఇప్పుడు రామచంద్రరావు పేరు పెట్టి ఘనంగా సెలబ్రేషన్స్ అంటే అది కుదరని పని నాకు తెలిసి అయితే. లోకల్ బాడీ ఎలక్షన్లో ఒకవేళ ఈటెల కానీ, అరవింద్ కానీ, సంజయ్ కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా అంటే కొంత ఫెరోషియస్గా ఉన్న వాళ్ళు, కొంత అగ్రెసివ్గా మంచి స్పీకర్స్గా వాళ్ళని నిలబెడితే కొంత ఊపు వచ్చే అవకాశం ఉంది. అది ఈటెల, అరవింద, సంజయ్, ఇంకోరా. కానీ ఇప్పుడు రామచంద్రరావు అని పెడితే మరి అంత అంత ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. మరి పార్టీ ఉంది వెనకాల అని అనుకుంటే ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కష్టమే. మరి అది ఏం జరుగుతుందన్నది తెలియదు. మరి ఈటలకు అవకాశం, ఈటల మాత్రం ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. విషయం ఏమైందంటే ఇక్కడ కొంతమంది వీళ్ళ గ్రూపులుగా డివైడ్ అయ్యారు. ఈటలని వద్దు అన్న వాళ్ళ గ్రూపు చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఈటల వర్సెస్ సంజయ్గా వ్యవహారం నడుస్తున్నది. ఈటల నాకు కావాలంటుండు, సంజయ్ ఆయన కేంద్ర మంత్రికి ఉన్నారు కానీ ఆయనకు అది సెట్ అవుతలేదు. ఆయన నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఆయన కూడా కోరుకుంటున్నాడు. సో ఈటలకి వద్దు అన్న వాళ్ళలో సంజయ్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం కాదు, ఆయన కమ్యూనిస్టు, అట్లా రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. నిన్న మొన్న కాళేశ్వరంకి సంబంధించి ఆయన మాట్లాడిన స్టేట్మెంట్ని కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. ఆయన కొంత కాళేశ్వరంకి ఫేవర్గా మాట్లాడిన కొన్ని అంశాలు. సో ఏదేమైనా అవకాశం దొరికినప్పుడల్లా ఈటలని కార్నర్ చేస్తూనే వస్తున్నారు.